హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ వాళ్ళు కొత్తగా అనౌన్స్ చేసిన ఆడియో బ్రాండ్ ఉంది కదా, ఇన్ఫినిక్స్ స్నోకర్. ఈ స్నోకర్ బ్రాండ్లో వీళ్ళు తీసుకొచ్చిన మొట్టమొదటి TWS బడ్స్ ఇన్ఫినిక్స్ స్నోకర్ iRocker TWS బడ్స్. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన రివ్యూతో పాటు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళలో ఒకరు దీన్ని గెలుచుకునేలాగా గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తాను. అయితే దీని గివ్ అవేలోకి వెళ్ళడం కంటే ముందు నిన్న నేను మీకు ఆల్రెడీ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ అని ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది కదా, దీనికి సంబంధించిన గివ్ అవే కూడా మీకు అనౌన్స్ చేశాను. ఎవరైతే ఈ గివ్ అవేలో ఇంకా పార్టిసిపేట్ చేయలేదో ఇక్కడ కార్డ్స్లోనో అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, ఒక కామెంట్ రాయండి. నేను ఆ కామెంట్ పేరు కూడా చెప్పాను ఏం రాయాలనేది. సో దాన్ని మీరు ఫాలో అయిపోండి, కామెంట్ రాయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనం ఇన్ఫినిక్స్ స్నోకర్ iRocker TWS బడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఇది నిన్ననే వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ ₹1500 పెట్టారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రానుంది. దీంట్లో మనకి 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అలాగే వైట్. నా దగ్గర ఉంది వైట్ టాలో. ఇదే ఈరోజు నేను మీకు గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఇక దీంట్లో ఫీచర్స్ కూడా మనకి చాలా మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన రివ్యూ ఏంటనే ముందు మీకు తర్వాత చెప్తాను. సో ఇది గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయడానికి బేసిక్గా 4 రూల్స్ ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది ఒకటి, మీరు లైక్ చేయాలి. రెండోది, దీని కింద ఒక కామెంట్ రాయాలి. మనం అనుకుంటున్నాం కదా ఒక కొత్త ఫార్మాట్లో మనం కామెంట్ ఫిల్టరింగ్ అనేది చేద్దామని చెప్పి నేను మీకు ఒక వర్డ్ చెప్పాను, ఆ వర్డ్ మాత్రమే రాయమని చెప్పాను. ఇక దీని కింద కూడా మీరు ఒకే సింగిల్ వర్డ్ రాయాలి, అదేంటంటే స్నోకర్ గూస్ బడ్స్. ఈ పేరు మాత్రమే రాయండి, ఇంకేమీ రాయొద్దు. ఎందుకంటే మనకి గివ్ అవే రిజల్ట్స్ తీస్తున్నప్పుడు హాయ్ అన్న, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇలాంటి కామెంట్స్ కూడా సెలెక్ట్ అవుతున్నాయి కదా, చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాంటి కామెంట్స్ కూడా మీరు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రాసిన మాకేమో రావట్లేదు, మామూలుగా కామెంట్స్ రాసిన వాళ్ళకి కూడా అది ఫిల్టర్ అవుతుంది అని అడుగుతున్నారు కదా. అందుకే ఇక మీద మనం ఏమనుకున్నామంటే దీనికి సంబంధించి ఒక హైలైట్ పాయింట్ మనం అనుకున్నాం కదా ప్రతి ప్రోడక్ట్కి. సో దీనికి నేను ఇస్తున్న వర్డ్ ఏంటంటే స్నోకర్ గూస్ బడ్స్. ఇది ఒక్కటి మాత్రమే రాయండి, ఇంకేమి రాయొద్దు. అది అందరూ కామన్గా రాస్తారు కాబట్టి ఎవరికి వచ్చినా మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మనం ఎన్ని అయిపోయినాయి రూల్స్? 2 అయిపోయినాయి కదా. ఇక మూడోది, మన ఛానల్కి సంబంధించిన ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీనికి సంబంధించిన లింక్స్ని షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా ఎందులో అయినా సరే మీరు షేర్ చేసి కొంచెం ఛానల్కి ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురండి. ఇక 4వది నా పర్సనల్ రిక్వెస్ట్ మాత్రమే. 3 బేసిక్గా రూల్స్, 4వది నా రిక్వెస్ట్. మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ద్వారా మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే, ఇది రూల్ అయితే కాదు. రూల్స్ మాత్రం 3: లైక్, షేర్, కామెంట్. ఇక కింద ఫోన్ నెంబర్ అవి రాస్తున్నారు, అది రాయవద్దని నేను చెప్తున్నాను, ఇక మీ ఇష్టం. కానీ నేను చెప్పిన వర్డ్ మాత్రం స్నోకర్ గూస్ బడ్స్ అనమాట. ఇది ఒక్కటి మాత్రమే మీరు రాయండి. ఇక ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. సో బాక్స్ పైన మనకి దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా వీళ్ళు ప్రింట్ చేశారు. దీనికి బ్లూటూత్ 5 అని, అలాగే 300 mAh బ్యాటరీ కేసు ఇస్తున్నారని, 40 mAh ఈచ్ బడ్లో ఉంటుందని, 6 mm డ్రైవర్ యూనిట్ యూజ్ చేశారని, IPX4 వాటర్ అలాగే స్వెట్ రెసిస్టెంట్ అని, బటన్ కంట్రోల్స్ అని, ఇలాంటివి చాలా వరకు బేసిక్ డీటెయిల్స్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి గూస్ బడ్స్కి సంబంధించిన బాక్స్ ఉంటుంది. ఇది వైట్ కలర్లో ఉంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది, స్లీక్గా కూడా ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా వైట్ కలర్లోనే తీసుకొచ్చారు, ప్లాస్టిక్ మెటీరియల్తో తీసుకొచ్చారు. దీనికి ఒకవైపు మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో కొంచెం యూజర్ మాన్యువల్స్, అలాగే ఒక మైక్రో USB కేబుల్, అలాగే 2 ఎక్స్ట్రా టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, సిలికాన్ టిప్స్ అనమాట. ఇవి మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్స్. ఇక మనం ఒకసారి దీనికి కేస్కి సంబంధించిన డిజైన్ చూసుకుంటే టోటల్గా ప్లాస్టిక్ బాడీ, అలాగే మనకి బడ్స్ కూడా టోటల్గా ప్లాస్టిక్ బాడీ అయితే తీసుకొచ్చారు. వీటి డిజైన్ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పటివరకు మనం చూసిన అన్ని బడ్స్ కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి మీకు సో గూస్ ఎగ్ డిజైన్లో వీళ్ళు తీసుకొచ్చారు. సో అందుకని దీనికి గూస్ బడ్స్ అని వీళ్ళు అంటున్నారు, iRocker గూస్ బడ్స్ లాగా చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటి మొత్తం కూడా టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా పర్లేదు, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. కొంచెం పెద్ద సైజులో అనిపిస్తుంది. చెవులో మాత్రం కొంచెం పెద్ద సైజు చెవులు ఉన్న వాళ్ళకి మాత్రం ఈజీగా ఫిట్ అవుతుంది. కొంచెం చిన్న సైజు చెవులు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే అనేలాగే ఉంది. అంత గొప్పగా ఏం లేదు, అంత మరీ పూర్గా ఏం లేదు, నార్మల్గానే వీళ్ళు మెయింటైన్ చేశారు. యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ కూడా వీళ్ళు చూపిస్తున్నారు. ఇక మేజర్గా మనకు కావాల్సిన దీనికి సంబంధించిన ఆడియో, అలాగే ఆడియో కాల్స్, అలాగే ఆడియోకి సంబంధించిన రివ్యూ అనమాట. ఆడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే సౌండ్ ఓకే, మనకి సౌండ్ లెవెల్స్ మాత్రం మనకి ఫుల్ సౌండ్ పెట్టుకుంటే బాగానే వినిపిస్తుంది. కొంచెం చిన్న చెవులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి లోపలికి వెళ్ళే అవకాశం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. సో నాకైతే ప్రాపర్గానే ఫిట్ అయితే అయినాయి, పెట్టుకొని చూసాను నేను, బాగానే ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే అనిపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, కొంచెం పెద్దగా అనిపిస్తుంది నార్మల్ బడ్స్తో కంపేర్ చేసుకుంటే. ఇక మనకి మ్యూజిక్ క్వాలిటీ విషయానికి వెళ్తే సౌండ్ ఓకే, ట్రెబుల్స్ ఓకే, అలాగే మీకు ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ కూడా బాగానే వినిపిస్తాయి. కానీ దీంట్లో మాత్రం 6 mm డ్రైవర్స్ యూజ్ చేసినప్పటికి కూడా సో దీంట్లో బేస్ క్వాలిటీ మాత్రం అంత గొప్పగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ అనమాట. మరీ పూర్ కూడా కాదు, కానీ యావరేజ్, జస్ట్ యావరేజ్. మరీ అబోవ్ యావరేజ్ కూడా కాదు, బాగా ఉంది అని కూడా చెప్పలేను, జస్ట్ యావరేజ్ అని మాత్రమే చెప్పగలను. సో అందుకని నాకైతే బేస్ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను.
అని ఖచ్చితంగా చెప్పగలను. ఇక బటన్ కంట్రోల్స్ విషయానికి వెళ్తే రెండు వైపులా కూడా మనకి బటన్ కంట్రోల్స్ ఈక్వల్గానే తీసుకొచ్చారు. సింగిల్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ ప్లే, అలాగే పాజ్, అలాగే కాల్ లిఫ్ట్, అలాగే ఎండ్ అవుతుంది. అలాగే డబుల్ ప్రెస్ చేస్తే ఎటువైపు అయినా సరే మీరు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే ట్రిపుల్ ప్రెస్ చేస్తే ఎటువైపు అయినా సరే సాంగ్ బ్యాక్వర్డ్ వస్తుంది. అలాగే హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు డబుల్ ప్రెస్ చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో ఎలాంటి లో లేటెన్సీ గేమింగ్ ఫీచర్స్ మాత్రం ఏమీ తీసుకురాలేదు. ఇక ఆడియో కాల్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఆడియో కాల్స్ బాగానే ఉన్నాయి. మనకి వాల్యూమ్ అయితే మంచిగానే వినిపిస్తుంది. దీంట్లో ఎలాంటి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము 1500 రూపాయల బడ్జెట్లో. సో అందుకని దీంట్లో ఎలాంటివి లేవు. మనం నార్మల్గా ఇలాంటి రూమ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ బయటకు వెళ్తే మాత్రం కొంచెం నాయిస్ మీరు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే వీళ్ళు ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 4 to 5 hours అని చెప్తున్నారు. అరౌండ్ ఒక 2.5 hours నుంచి 3 hours అయితే పక్కా ఇస్తుంది. సో మనకు ఒక మూవీ చూసేంత వరకు అయితే ఇస్తుంది. ఓవరాల్గా వీళ్ళు 20 hours క్లైమ్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 15 hours మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం నన్ను అడిగితే మాత్రం ఇది 1500 రూపాయలు కాదు, కానీ 1000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తే సూపర్గా ఉండేదేమో. జస్ట్ యావరేజ్ బేస్ ఉంది కాబట్టి అందుకే చెప్తున్నాం కదా, 1000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొస్తే మాత్రం సూపర్గా ఉండేది. కానీ 1500 రూపాయలు పెట్టారు వీళ్ళు. సో అందుకని నాకైతే అంత గొప్పగా ఏమీ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు. సో ఇది ఇన్ఫినిక్స్ స్నోకార్ ఐరాకర్కి సంబంధించిన రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.